Here is the non-spoiler review of the film Baroj 3D movie acted by Mohanlal and directed by Mohanlal. ఇంకా ఈ మూవీ నేను నిన్ననే చూడడం జరిగింది, కానీ నెట్వర్క్ ప్రాబ్లం వల్ల రివ్యూ అప్లోడ్ చేయలేకపోయాను. సారీ ఫర్ ద లేట్ రివ్యూ. ఇంకా ఈ మూవీ చూసిన తర్వాత 3Dలో చూసిన తర్వాత 3D ఎలా అనిపించింది, మూవీ ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు మా కంటెంట్ చెక్ చేయండి. మా కంటెంట్ నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఇంకా ఈ మూవీ ఎలా ఉందనే విషయంలోకి వెళ్ళిపోతాం. ఇంక ఈ మూవీ అయితే 3D విజువల్స్ పరంగా వస్తే 3D విజువల్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా సినిమా విషయానికి వస్తే బిలో యావరేజ్ టు ఎబో యావరేజ్ అని అనిపించింది నాకైతే సినిమా. నాకు అలా ఎందుకు అనిపించింది అనే విషయంలోకి వెళ్దాం. ఇంకా ఈ సినిమా వచ్చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా అంటే చాలా స్లోగా వెళ్తూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ స్లోగా ఉన్నా కూడా కొద్దిగా భరించవచ్చు, కానీ సెకండ్ హాఫ్ మాత్రం టూ మచ్ డ్రాగ్, సీరియల్ లాగా ఉంటుంది. సీరియల్ అనే మాట కూడా సరిపోదు, ఒక డాక్యుమెంటరీ లాగా ఉంటుంది, అంత స్లోగా ఉంటుంది సెకండ్ హాఫ్. ఇంకో విషయం ఏంటంటే ఇంటర్వెల్కి సినిమా అయిపోయింది కదా, ఇంకా ఏముంది సెకండ్ హాఫ్ 15 నిమిషాలు చూపించేస్తే సినిమా అయిపోద్ది కదా అని అన్నట్టుగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ సేమ్ అదే సిచ్యువేషన్. 15 నిమిషాల్లో సెకండ్ హాఫ్ని 15 నిమిషాలు కానీ 20 నిమిషాల్లో కానీ పూర్తి చేయాల్సిన సినిమాని గంట సేపు లాగారండి సెకండ్ హాఫ్. ఇది ఎక్కడనే ఉంది, ఇది చాలా డ్రాగ్ చేస్తారు సినిమాని. సినిమా 2 hours 34 minutes ఉంది. ఈజీగా 2 hours కానీ లేదా 1 hour 50 minutes కానీ కుదించవచ్చు. చాలా ఎక్కువ డ్రాగ్ చేసిన ఫీలింగ్ కలిగింది. ఇంకా మెయిన్లీ సెకండ్ హాఫ్ టూ మచ్గా డ్రాగ్ చేసిన ఫీలింగ్ కలిగింది. ఇంకా ఈ సినిమా అంత డ్రాగ్ చేసినా కూడా చూడగలిగామంటే ఆ విజువల్ ఎఫెక్ట్స్ వల్ల, ఆ 3D ఎక్స్పీరియన్స్ వల్ల చూడగలిగాం. ఇంకా ఈ సినిమా 3D కనుక లేకపోయి ఉండుంటే, 3Dలో కనుక ఖచ్చితంగా కోమాలోకి వెళ్ళిపోతామండి. 3D ఎఫెక్ట్ బాగుంది కాబట్టి సెకండ్ హాఫ్ స్లోగా ఉన్నా కూడా భరించగలిగాం. మీరు 3D ఎఫెక్ట్ కావాలనుకుంటే స్లోగా ఉన్నా పర్లేదు, ఫస్ట్ హాఫ్ స్లోగా ఉంది, సెకండ్ హాఫ్ డెడ్ స్లోగా ఉంది, ఇలా ఉన్నా పర్లేదు, మాకు 3D ఎఫెక్ట్ చాలు అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళిపోండి. 3D ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంది. స్లో పేస్ అనే ఫీలింగ్, ఎంత స్లోగా ఉన్నా ఒక గంటన్నర వరకు స్లో పేస్ అనే ఫీలింగ్ రాకుండా ఉంది. 3D ఎఫెక్ట్స్ అంత బాగున్నాయి 3D ఎఫెక్ట్స్. కానీ సెకండ్ హాఫ్ మరీ అంత డ్రాగ్ చేయకుండా ఉండుంటే బాగుండేది. 3D పరంగా బ్లాక్ బస్టర్, స్క్రీన్ ప్లే పరంగా మాత్రం చాలా అంటే చాలా దారుణం. డైరెక్షన్ మాత్రం బాగుంది, కానీ స్క్రీన్ ప్లే మాత్రం చాలా అంటే చాలా స్లోగా ఉంది. ఫస్ట్ హాఫ్ స్లోగా ఉంటుంది, దాన్ని ఎలాగో అలా భరించవచ్చు. సెకండ్ హాఫ్ డెడ్ స్లో, ఇంకా సీరియల్ కూడా సరిపోదు పదం, డాక్యుమెంటరీ రేంజ్ స్లో అది. ఇక లాస్ట్లో చాలా స్లో అయిపోవడం వల్ల ఎమోషనల్ కనెక్టివిటీ కూడా కుదరలేదు. క్లైమాక్స్లో ఎమోషనల్ సీన్ ఉంటుంది, క్లైమాక్స్లో ఎమోషనల్ కనెక్టివిటీ కూడా పెద్దగా అనిపించలేదు. ఇంక ఈ సినిమా వచ్చేసి 3D ఎంత స్లోగా ఉన్నా కూడా, సీరియల్ కంటే దారుణంగా డాక్యుమెంటరీ రేంజ్లో స్లోగా ఉన్నా కూడా పర్లేదు, మాకు 3D ఎఫెక్ట్స్ ఉంటే చాలు, 3Dలో అద్భుతంగా ఉంటే చాలు, మంచి 3D ఎఫెక్ట్స్, మంచి విజువల్ ఎఫెక్ట్స్, మంచి 3D ఉంటే చాలు, సినిమా ఎంత స్లోగా ఉన్నా పర్లేదు అని అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడొచ్చు. నేను 3D ఉంటే సరిపోదు, నాకు స్టోరీ స్క్రీన్ ప్లే స్లోగా ఉంటే భరించలేను అని అనుకుంటే మాత్రం లీవ్ చేసింది ఈ మూవీ. ఇంకా ఈ మూవీ 3D పరంగా ఫస్ట్ హాఫ్ సూపర్, సెకండ్ హాఫ్ యావరేజ్. ఇంకా ఈ మూవీ 3D ఎఫెక్ట్స్, విజువల్ ఎఫెక్ట్స్ 3Dలో మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3 out of 5 అయితే ఇస్తాను ఈ మూవీకి. ఇక అంతేనండి. మీరు నా వీడియో చూస్తున్న వాళ్ళల్లో ఎంతమంది ఈ మూవీ చూసారో కింద కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించిందో సినిమా కూడా కింద కామెంట్ చేయండి. వరల్డ్ వైడ్ 3Dలోనే రిలీజ్ చేశారు ఇది ఈ సినిమా. ఇక అంతేనండి. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ కూడా రివ్యూ అప్లోడ్ చేసేస్తాను. చూడడం జరిగింది ఆ మూవీ, నెట్వర్క్ ప్రాబ్లం వల్ల అప్లోడ్ చేయలేకపోయాను. మరి కాసేపట్లో ఆ రివ్యూ కూడా అప్లోడ్ చేస్తాను. ఈ రివ్యూ పెద్దదైనందుకు సారీ.
ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బై బాయ్.